తిరుమలలో ఇన్ని చిత్రాలు ఉన్నాయి. దాని చరిత్ర ఏందో ఈ వీడియోలో తెలుసుకోగలుగుతాం. ఏంటిదంటే ఆడ స్వామివారు మెద్ది ఉంటారు, కానీ ఆడైతే చల్లగా ఉంటుంది. బయట లోపలైతే స్వామివారిని ముట్టుకుంటే వేడిగా ఉంటుంది. అది స్వామివారు ఉన్నట్టు ఉచితంగా. ఇంకేంటి, ఆడ స్వామివారు స్వయంగా నిలిచిండ్రు. ఎట్లా అంటే ఒకరోజు పద్మాదేవి అలివెల్లి మంగమ్మ అడిగిండ్రు. ఏమడిగిండ్రు? నీ దగ్గర అన్నీ ఉన్నాయి కదా, తిరుమలలకు అంతమంది రద్దొస్తుండ్రు, ఎట్లా నువ్వు అంతమందిని భక్తిస్తున్నావు, కానీ ఎట్లా ఇంతమంది ఈ దగ్గరికి దర్శించడం వస్తుండ్రు, కానీ అలా కొంతమందికి దర్శించుకొని వస్తలే, కొంతమందికి వస్తుంది, ఎందుకయ్యా ఎట్లా వేస్తున్నావు అంటే ఏమన్నాడంటే, నా భక్తులకి తెలియాలి నేనేంటి, నా నిజం అంటే ఏంటి, నేను నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి కోరికలన్నీ మనస్ఫూర్తిగా కోరుకుంటా, కోరికలన్నీ ఇస్తా అని నా తిరుపతిని చేసిన. ఇప్పుడు ఆ తిరుమలకి మస్తు రద్దీ వస్తుంది. ఇప్పుడు ఆ రద్దీని కలిపితే ఎంతమంది అవుతారో తెలుసా, నా అప్పులు మొత్తం తీరిపోతాయి అని అన్నాడు. అందుకనే ప్రతి ఒక్కరు జుట్టు ఇస్తే వెంకటేశ్వర స్వామికి వెనకాల జుట్టు ఉంటుంది. నేను మొన్న వయసు చేసుకున్న చూడండి, మొన్న వయసు వచ్చిందండి తిరుపతికి. చూసి మస్తుంది. అక్కడ అన్ని నిజాలు తెలుసుకున్నాండి. ఆ నిజాలు తెలుసుకొని ఇప్పుడు మీ ఇక్కడ చెప్తున్నాను. అప్పుడు అంటే ఒకసారి నాకు ఆవు నన్ను కాపాడింది కదా, ఆ ఆవుని ఇప్పుడు నేను ఒక ఆవును కొందామనుకుంటున్నా అని అదేంటి అలివెల్లి మంగమ్మ అని అడిగింది. కొందామంటే సరే అని వెంకటేశ్వర స్వామి అడిగాడు. అని అంటే సరే అని ఇక్కడ చేసిండు. ఏమన్నాడు, సరే అని నిన్ను అడిగేసి వచ్చిండు. మళ్ళీ అది ఏమైంది, వాళ్ళ కొడుకులు ఉన్నారని లేడు. మళ్ళీ అని వచ్చినాక ఇట్లా లేరని ఎవరో వచ్చిండ్రు అని చెప్పిండ్రు. వాళ్ళ కొడుకులు వచ్చిందని చెప్తే ఏమన్నాడు, వెంకటేశ్వర స్వామికి మస్తు కోపం వచ్చింది. కోపంతో వెళ్ళిపోయిండు ఉరుక్కుంటా ఇద్దరు భార్యను తీసుకొని. మళ్ళీ వచ్చి ఆవుని తీసుకొని, స్వామి తీసుకోండి, తప్పు అయిపోయింది, నా కొడుకులకు తెలియదు, నా శిష్యులకి కొడుకులకి ఇంకోసారి చెయ్యరు అట్లా అని చెప్పిండు. చెప్తేనే అప్పుడు తిరిగి వచ్చిందని మీ తప్పులని. అప్పుడు తిరిగి వచ్చినాక అప్పుడు అవన్నీ చరిత్ర